జగిత్యాల జిల్లా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేటలో రైతులు రోడ్డెక్కారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో తడిచి నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ప్రోగ్రామ్ పెడితే సార్ 3 రోజులకు 4 రోజులకు ఒక లారీ వస్తుందా? వచ్చిన లారీ ఒకటే వస్తుందా? వచ్చిన లారీ ఒకటే వస్తుందా సార్? ఒక లారీకే ఇంకో లారీ రావద్దా? ఒక లారీ వస్తాడు. రైతుల దగ్గర సంచికి అర్థంగా 4 రూపాయలు వసూలు చేస్తాడు. వాళ్ళ క్వింటాలకు 3 కిలోలు ఇక్కడ గంట వస్తుంటే రైతు ఉంటే అక్కడికి వెళ్ళి పోవాలి, బండ్ల మీద పోవాలి, పిచ్చకులు లెక్క ఇక్కడ దించాలి. ఇక్కడ అక్కడ రైతు ఆ లెక్కలు రావాలి, పిచ్చకులు లెక్క కలెక్టర్ రావాలి, రైతుల దొంగలు 3 నెలలు పంట పండుతుంది. పంట పండినాక నెల రోజులు ఈ కళ్ళాల మీద సెంటర్ల మీద ఆగిపోతున్నది. వర్షాలు నెత్తి మీద ఉన్నాయి, లాకలు వస్తున్నాయి. అడుగు ఏదైతే సంచులు అడుగులో ఈ ఉడకపోతకు కావచ్చు, దేనికో ఏ రకంగా కావచ్చు, మొత్తానికే లాకలు వస్తున్నాయి. కాబట్టి రైతు ఎప్పుడైతే మొలకలికినప్పటి నుంచి పొలం కాడికి ప్రతిరోజు పోతాడు, చూసుకుంటాడు. రోగాలు నొప్పులు ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా పంట పండిస్తాడు. ఈ పంట చేతికొచ్చినా కూడా రైతుకు ఈ అమ్మకానికి నెల రోజులు గడుచుడు, వారం రోజులు, 15 రోజులు ఇట్లా గడుచుడు. ఇట్లా మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చినాక 15 రోజులు ఉన్నాక అది ఎంత వరకు ఎంత వజన్ దిగిపోతుందో ఒకసారి గమనించాలి. క్వింటల్కు ఇప్పుడు 3 కిలోలు, 2 కిలోలు. తర్వాత లారీ డ్రైవర్ కూడా రూపాయి అయింది, 2 అయింది, 3 అయింది, 4 రూపాయలు అడుగుతున్నాడు. 4 రూపాయలు కట్ అయింది. 4 రూపాయలు కట్ అయింది. సంచికి డ్రైవర్ అడుగుతూ 4 రూపాయలు అడుగుతున్నాడు. అట్లా అయితే తీసుకోకపోతే అట్లా అయితేనే లారీ వస్తుంది, మేము వస్తాం, లేకపోతే రాము అన్నట్టున్నారు. నిర్లక్ష్యం, లారీల ఓనర్ల నిర్లక్ష్యంతో ఈ జాప్యం జరుగుతున్నది. దోపిడీ వెంటనే రైతు లేనిదే జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్.